జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆయనకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ఆ గిఫ్ట్ లో నా ప్రేమ కనిపించాలి. గిఫ్ట్ చూడగానే ఆయనకు అర్థమైపోవాలి. అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఈ లాకెట్ అంటే సగమే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఈ చైన్ ఏంటి సగమే ఉంది? మిగతా సగం ఆ పక్కనే ఉంది మేడం, చూడండి. రెండు హార్ట్ హాఫ్ కలిపితే ఫుల్ హార్ట్ షేప్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వావ్, ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. ఎల్లుండి ఆయనకి గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాట చెప్తాను. కలలు కనటం, వాటిని నిజం చేసుకోవడం నీకేం తెలుసు? ఇంటికి వెళ్లి వంట చేసి పిల్లల్ని చూసుకో. అంతవరకే నీ పని. నేనేం చేయాలో నాకు తెలుసు. నా విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకు. ఈ విషయం నువ్వు ఇంట్లో చెప్పినా ఐ డోంట్ కేర్. మేడం, సార్ పిలుస్తున్నారు. మీకు ఆడిషన్ స్టార్ట్ చేయాలి. వస్తున్నానని చెప్పండి. ఓకే మేడం. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి ఇటువైపు రాకు. టాప్ మోడల్ అయ్యాక నేనేంటో నీకు తెలుస్తుంది. Monkeys, 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 monkeys. Monkeys, 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 monkeys. అన్నయ్య, కొట్టండి వాళ్ళని. సారీ చెప్పండి, లేదంటే మళ్ళీ కొడతాను. ఇంకోసారి మా చెల్లెళ్ళ జోలికి వచ్చారంటే మీ ముగ్గురికి గుండు కొట్టిస్తాను. బన్నీ, ఆ బురదేంటి? అది వస్తుంటే వర్షం వచ్చింది, కాలు జారి కింద పడ్డాను మమ్మీ, బురద అంటుకుంది. దెబ్బలు ఏమైనా తగిలాయా బన్నీ? లేదు మమ్మీ. ఇది కింద పడితే అంటుకున్న బురదలా లేదే, ఇంకేదోలా అనిపిస్తోంది.
లేదు పెద్దమ్మా, నిజంగానే కింద పడ్డాను. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, స్నాక్స్ పాలు ఇస్తాను, హోంవర్క్ చేసుకుందరు గాని. బన్నీ అన్నయ్యకి అబద్ధం చెప్పడం కూడా వచ్చు కీర్తి. అవును, పెద్దమ్మని మమ్మీని భలే నమ్మించాడు. ఆఖరికి బన్నిగాడు కూడా ఏదో దాస్తున్నాడు. వాడొకరిని కింద పడేసే టైపే తప్ప కింద పడే టైప్ కాదే. ఇంతకీ ఈ హారిక ఇంకా రాలేదే? అమ్మయ్యా, వచ్చేసింది. ఏం ఘనకార్యం చేసొచ్చిందో. హారిక రావే. ప్రయాణం బాగా జరిగిందా? వెళ్ళిన పని అయిందా? హారిక టెన్షన్ లో పడి ఈ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. ఎల్లుండైన పుట్టినరోజు కానుకగా ఈ గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మంటని చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వచ్చేసారా? రండి రండి. ఏంటి ఏదో దాస్తున్నారు? ఏం లేదు. మీ చేతిలో ఏదో ఉంది. పొద్దున అడిగారుగా, లిఫ్ట్ కి గిఫ్ట్ కావాలి అని తెచ్చాను. ఏం తీసుకొచ్చారు? సస్పెన్స్. ఎల్లుండి వరకు వెయిట్ చేయండి. వసు గారు, ఎలాగో ఎల్లుండి ఓపెన్ చేస్తారుగా, అదేదో ఇప్పుడే ఓపెన్ చేయండి. కుదరదు. ఆఫీస్ కాల్ అండి. లొకేషన్కి వెళ్ళడం వల్ల వర్క్ చాలా ఉండిపోయింది. హలో. యా. ఈరోజు చాలా అలసటగా ఉంది. ఇదేంటి భోంచేయకుండా నిద్రపోతున్నారు? వసు గారు, వసు గారు, ఇంత ఫాస్ట్గా నిద్రపోయారంటే ఓ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. కాసేపు నిద్రపోనిచ్చి లేపితే బెటర్. వెంటనే లేపితే హెడేక్ వస్తుంది. బాస్, నాకో డౌట్. అడుగు. ఆ హారిక ఏ రకంగా చూసినా మోడల్లా ఉంటదో. తనకంటే మంచి స్ట్రక్చర్, ఫిజిక్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా హారికకి ఎందుకు ఆఫర్ ఇస్తున్నారు? ఫ్యాషన్. తనకి ఫ్యాషన్ ఉంటే సరిపోతుందా బాస్? క్వాలిటీస్ కూడా ఉండాలి కదా. నేనన్నది తనకి ప్యాషన్ ఉందని కాదు, తనపై నాకు ప్యాషన్ ఉందని. అర్థం కాలేదు బాస్. ఆ రోజు షోలో హారికను చూసినప్పుడే అనుకున్నాను, ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని.
ఆ అవకాశం కోసం వెయిట్ చేసింది. అనుకోకుండా రోడ్డు మీద తగిలింది. ఒక రాయి వేసి చూశాను, పడిపోయింది. ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. దానికి మోడలింగ్ అంటే పిచ్చి. అది నేను క్యాచ్ చేసుకోబోతున్నాను. తను ఆల్రెడీ మ్యారీడ్ కదా బాస్. అది నాకు ప్లస్సే కదా. కమిట్ అయ్యాక పెళ్లి చేసుకోమని అడగదు. మోజు తీరాక ఈజీగా వదిలించుకోవచ్చు. కమిట్మెంట్ కు తను ఒప్పుకోకపోతే దాని పిచ్చే దాన్ని ఒప్పిస్తుంది. ఆడిషన్లు అంటాం, అక్కడ షో ఉంది ఇక్కడ షో ఉంది అని చెప్తాం. ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడతాయని చెప్తాం. పని అయ్యాక పక్కన పెట్టేస్తాం. ప్రాబ్లం అవుతుందేమో బాస్. తను మ్యారీడ్ గర్ల్ రా, హౌస్ వైఫ్. అందరికి చెప్పి పరువు తీసుకుంటుందా? వదినేంటి ఫోన్లో ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతోంది? పొద్దున్నే ఫోన్ చేసి జోకులు కూడా చెప్తోంది. ఎవరబ్బా? మావయ్య, కాఫీ ఇమ్మంటారా? వద్దమ్మా. ఉంటాను. అత్తయ్య, మీకు కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు వసు. ఎవరు జయంతి ఫోన్లో? ప్రమీల, పార్వతి, ఉమాదేవి, విశాల అని నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తా ఉంటున్నారు. ఓ అదా విషయం. అందుకే వదిన మొహం వెలిగిపోతోంది. లంచ్లో ఐటమ్స్ అన్నీ అద్భుతంగా ఉండాలి. నా ముగ్గురు కోడళ్లు చాలా బాగా వంటలు చేస్తారని నేను చెప్పాను. ప్రత్యేకించి మీ ముగ్గురిని చూడ్డానికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. అవును, పావని, హారిక ఎక్కడా? పిలిచారా అత్తయ్య? ఏంటిది నా డల్గా ఉన్నారు? ఉదయం నుంచి కడుపులో నొప్పిగా ఉంది అఖిల్. కడుపు నొప్పా? అదేంటమ్మా సడన్ గా? హాస్పిటల్కి వెళ్ళండి అక్క. ఈ రోజు ఎక్కడికి వెళుతున్నావే? అడిగావా? నిన్నెక్కడికి వెళ్ళాను, ఈ రోజు అక్కడికి వెళ్తున్నాను. నిన్నెక్కడికి వెళ్ళావు? మా పుట్టింటికి. నిజం చెప్పవే. మోడలింగ్ ఆఫీస్ కి. అవునా? వసే హారిక, నేను వస్తానే. నేను కూడా మోడలింగ్ చేస్తానే. మీ ఏజ్ కి తగ్గట్టు మాట్లాడండి ఆంటీ. సర్లే. ఇదిగో, ఈ రోజు ఇంటికి మీ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కి వస్తున్నారట. నువ్వు ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు లంచ్కొస్తే నేనేం చేయాలి? వంట చెయ్యాలి. నేనేం వంటలక్కని కాను. అయినా బస్సు అక్క ఉంది కదా, తను వంట చేస్తుంది. నేను మోడలింగ్ చేసి వస్తాను. బాయ్. ఎవరికి చెప్పకుండా వెళుతున్నావా? ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. వసు, వంట మొదలు పెట్టేశావా? లేదత్తయ్య, ఇంకో 5 minutes లో స్టార్ట్ చేస్తాను. బాగా చేయాలమ్మా. మా ఫ్రెండ్స్ తో నీ గురించి చాలా ఎక్కువగా చెప్పాను. మీ మాట నిలబెట్టే పూచి నాదత్తయ్య. మీ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మన ఇంటికి లంచ్ కి డిన్నర్ కి వచ్చేలా చేస్తాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందనుకో. పాపం, ఒంటరిగా నిన్ను కష్టపెడుతున్నాను. పావనికే ఆరోగ్యం బావుంటే నీకు సాయం చేసేది. పోనీ నేను సాయం చేయనా? వద్దత్తయ్య, మీ ఫ్రెండ్స్ వస్తారేమో. మీరు వెళ్ళి వాళ్ళని చూసుకోండి. సరేనమ్మా. అంతగా అవసరం పడితే హారిక హెల్ప్ తీసుకో. అలాని వంట పని తనకు అప్పగించుకో. నీకు తెలుసు కదా ఆ హారికకి వంట చేయడం రాదని. అలాగే అత్తయ్య. ఈరోజు మరపురాని రోజు కావాలి. అవును, మార్నింగ్ నుంచి హారిక కనపడలేదేంటి? రూమ్ లోనే ఉందా? అత్తయ్య ఫ్రెండ్స్ వస్తున్నారని తనకి తెలియదేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి హారికతో చెప్పాలి.
ఏయ్, ఆగు. మీకు దండం పెడతాను, బయట మీ గురించి ఎవరికి చెప్పను. దయచేసి నన్ను వదిలేయండి. మా పని అయ్యాక వదిలేస్తాం. మర్యాదగా కోఆపరేట్ చేయి. కుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోదు గాని. ప్లీజ్, నాకు పెళ్ళైంది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇంకో మంచి ఫ్యామిలీకి కోడలయ్యాను. నా లైఫ్ స్పాయిల్ చేయకండి ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఏం జరిగినా ఇక్కడే మర్చిపో. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నీకు మోడల్గా ఛాన్స్ ఇప్పిస్తాను. టాప్ మోడల్ అయిపోతావు. 2 చిత్రతో సంపాదించుకో. నాకు ఏ ఛాన్స్ వద్దు, నన్ను వదిలేయండి. కావాలంటే మీరు అడిగినన్ని డబ్బులు ఇస్తాను. ప్లీజ్ వదిలేయండి. నాకెందుకు డబ్బు? నాకు నువ్వే కావాలి. మాటలతో టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దామా? ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ 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 నన్ను వదలండి. కడుపు నొప్పి తగ్గిందా పావని? పర్లేదు మావయ్య. ఎలా ఉంది పావని? డాక్టర్ ఏమన్నారు వదినా? ప్రాబ్లం ఏం లేదన్నారుగా? ప్రాబ్లం ఏమి లేదు. నైట్ తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక ఫుడ్ పాయిజన్ అయిందట. టాబ్లెట్స్ ఇచ్చారు. అంతే కదా, మరే సమస్య లేదు కదా? లేదత్తయ్య, ఇప్పుడు బాగుంది. నీకు బాలేకపోతే అందరికీ కంగారుగా ఉందమ్మా. దీనికి కాస్త ఒంట్లో బాగోలేకపోతే కృష్ణవంశీ సినిమాలో ఆర్టిస్టులాగా అందరూ మీద పడిపోయి పరామర్శిస్తున్నారు. నాకు రెండో పెళ్లి చేయమంటే రామ్ గోపాల్ వర్మ సినిమా రౌడీల్లా కోపంగా చూస్తారు. మణిరత్నం సినిమాలో ఉండాల్సిన నా బతుక్కి ఆర్ నారాయణమూర్తి సినిమాలో అయిపోయింది. మీ ఫ్రెండ్స్ వచ్చారా అత్తయ్య? ఇంకా రాలేదు. వసు వంట చేస్తోంది. నేను వెళ్ళి వసుకి హెల్ప్ చేస్తాను అత్తయ్య. తను చేస్తుందిలే పావని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అరే రండి రండి రండి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. ప్రమిళ, పార్వతి, ఉమా, విశాల ఎలా ఉన్నారే? బాగున్నా. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా అమ్మా? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? కలవాలి కలవాలి అనుకుంటే రోజులు గడిచిపోయాయి. ఎన్నాళ్ళకు కుదిరింది, మొత్తానికి కలిసాం. చాలా హ్యాపీగా ఉంది. మా పెద్దబ్బాయి భాస్కర్. నమస్తే అండి. చిన్నబ్బాయి అఖిల్. నమస్తే బాబు. మీ అబ్బాయి తెలుసు జయంతి. నీ కోడలెక్కడా? తను పావని, పెద్ద కోడలు. నమస్తే అండి. రెండో కోడలు వసు, చిన్న కోడలు హారిక వంట చేస్తున్నారు. నా పేరు సుమంగళి, ఈ ఇంటి ఆడపడుచుని. మీరు తెలియకే బాగున్నారా? ఏదో ఉన్నానులేండి. రండమ్మా కూర్చోండి. సుమంగళి, వీళ్ళకి మంచినీళ్ళు తీసుకొచ్చివు. వద్దన్నయ్యా, భోజనం టైం అవుతోందిగా, ఒకేసారి భోంచేస్తాం. వంట అయిందో లేదో, వచ్చి రాగానే భోజనం అంటే ఎలానే? అయిపోయింది ప్రమిళ. మా వసు ఎప్పుడో మొదలుపెట్టింది. వసు వసు ఏమైంది? రండత్తయ్య. ఒక నిమిషం. ఏంటి పావని? వంటింట్లో వసు లేదత్తయ్య. వంటలు కూడా ఇంకా అవ్వలేదు. అదేంటి, వసు ఎక్కడికెళ్ళింది? ఏదో అయినట్టుంది. ఏంటదరా, బస్సు ఎక్కడా? గట్టిగా అరవకండి పిన్ని, అత్తయ్య ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ వస్తున్నారనే కదమ్మా మీ అత్తయ్య అందర్నీ ఇంటి పట్టునే ఉండమని పదే పదే చెప్పింది.
ఆయన లెక్క చేయకుండా వంట కూడా చేయకుండా చప్పా పెట్టకుండా వసు ఎటో వెళ్ళిపోయింది. మీ అత్తయ్య పరు మొత్తం తీసేసింది. జయంతి, జయంతి, ఎందుకంత గట్టిగా అరిచావు? పద. అది అంతా వినిపించింది. ఏంటి జయంతి, నీ ముగ్గురు కోడళ్ల గురించి చాలా గొప్పగా చెప్పావు. ఇదేనా వాళ్ళు నీకిచ్చే మర్యాద? ఆ అమ్మాయి ఏ పని మీద వెళ్ళిందో ఏంటో. ఎందుకా మాట అంటావు ప్రమీల? అత్తగారు చెప్పిన పని కన్నా పెద్ద పనే ఉంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో హోస్టల్ లేకుండా పోతే ఎలా? కావాలని చేస్తారా ప్రమీల? ఏదైనా అత్యవసర పరిస్థితి పడుంటుంది. ఇంకా వంట కూడా అవ్వలేదంట. ఆ కోడలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వంట చేస్తుంది, మనం ఎప్పుడు తింటాం? నేను చేస్తానంటీ. ఒక్క 10 మినిట్స్ కూర్చోండి. వద్దులేమ్మా, లంచ్ టైం దాటిపోతుంది. వేళకాని వేళ తింటే అరగదు. మేం హోటల్లో భోంచేస్తాంలే, పదండే. అరే ప్లీజ్, భోజనానికొచ్చి తినకుండా వెళ్ళిపోవడం బాగోదు. ఆ మాట నీ కోడలికి చెప్పు జయంతి. ఇంటికొచ్చిన అతిథిని ఎలా గౌరవించాలో నేర్పించు. పంచభక్ష పరమాన్నాలు పెడతానని చెప్పి పస్తులతో పంపిస్తున్నావు. ఊరికే నా కోడళ్లు గొప్ప అని చెప్పుకోవడం కాదు, కోడళ్లని అదుపులో పెట్టుకోవాలి. చేతకాని అత్త ఎలా ఉంటే ఎలా? అలాగే అక్క, ఇకపై నేను ఏ తప్పు చేయను, ప్రామిస్. అక్క, అలాగే నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఇప్పుడు జరిగిందంతా ఇంట్లో చెప్పావు కదా. పిచ్చిదానా, ఇలాంటి విషయాలు ఎవరైనా ఇంట్లో చెప్తారా? జరిగిందంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం సుమంగలి పిన్నికి కూడా చెప్పొద్దు. నేను ఎవ్వరికీ చెప్పనక్క. చాలా థ్యాంక్స్ అక్క. ఇంటికి అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కి వస్తున్నారు. పావని అక్కకి హెల్త్ బాగోలేదు, వంటలు చేయాలి. అత్తయ్య గారు మనం ఇంట్లో కనిపించకపోతే కంగారు పడుతూ ఉంటారు. ఫస్ట్ నేను వెళ్తాను, కాసేపు ఆగి నువ్వు ఇంటికి రా. ఎక్కడికి వెళ్ళావు అని ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి, సరేనా? మీకు చెప్పకుండా వెళ్ళటం తప్పే. నా వల్ల మీరు మీ ఫ్రెండ్స్తో మాట పడ్డారు. నన్ను క్షమించండి. నిన్ను నేనెప్పటికీ క్షమించను వసు. బంధువుల్లో చుట్టాల్లో అందరిలోనూ నా పరువు పోతుంది. అవునదినా, ఇకపై మనం ఏ శుభకార్యాలకు వెళ్ళలేం. వెళ్ళిన ప్రతి చోట నీ గురించి చెడుగా చెప్పుకుంటారు, చెప్పులు కొరుక్కుంటారు. ఎవరేమన్నా మనమేంటో వసు ఏంటో మనకు తెలుసు కదా అత్తయ్య. మన కోసం మనం బ్రతుకుతున్నామే గాని బయట వాళ్ళ కోసం కాదుగా. మన కోసం మనం బ్రతకడం కరెక్టే భాస్కర్, కానీ మనం ఎలా బ్రతుకుతామన్నది
బయట వాళ్లే చెప్తారు. ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకడానికి మనమేం ఏకాకులం కాదు కదా. ఈ ఇంటి కోసం మన కోసం వసు ఎన్నో మంచి పనులు చేసింది. తన వల్ల జరిగిన ఈ ఒక్క పొరపాటును మన్నించలేవా జయంతి? ఒక చెడ్డ పని వల్ల మనం జీవితాంతం చేసిన మంచంతా పోతుందండి. వసు నిన్న ఏం చేసిందన్నది అనవసరం. ఈ రోజు ఏం చేసిందన్నదే ముఖ్యం. నాకు చాలా బాధగా ఉంది, వసుపై కోపంగానూ ఉంది. ఇది నాకు చాలా చెడ్డ రోజు, నేను మర్చిపోలేని రోజు. జ్వల్ల అవ్వగానే ఆయనతో కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పాలి. గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మాట కూడా చెప్పేయాలి. పదకొండున్నర అవుతుంది. బయటకెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఎక్కడికెళ్లారేనా? ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చినట్టున్నారు. ఆ, 12 అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఆయన చూడకుండా కేక్ దాచేసి 12 గంటలకి తీసి సర్ప్రైజ్ గా విష్ చేస్తే ఇది సూపర్ ఐడియా. ఏంటండి ఇంత లేట్ అయింది? మీరేంటి ఇంకా పడుకోలేదు? మీరు రాకుండా నేను నిద్రపోతానా? అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి. టైంకి నిద్రపోవాలి. ఈ రోజు మేలుకోవాలి. ఎందుకు? కబోర్డ్ ఎందుకు తెరుస్తున్నారు? ఏమైంది? మీరెందుకు కంగారు పడుతున్నట్టున్నారు? ఈ టైంలో కబోర్డ్ తో పని ఏంటా అని. ఆఫీస్ ఫైల్ ఒకటి ఉంది. ఈ టైంలో ఫైల్ ఏంటండి? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఇందాకే కదండి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాను. మళ్ళీ ఏమైంది? బాగా క్లీన్ చేసుకున్నాం కదా. వెళ్ళి కడుక్కోండి. ఏమండి, నేను వేసుకుంది ఎల్లో కలర్ టీషర్ట్, మీరు చూసి పంపింది కూడా ఎల్లో కలర్ జ్యూస్. సో మిక్స్ అయిపోయింది కదా, ఇంకెలా కనిపిస్తుంది? అదేంటంటే జ్యూస్ స్వీట్ గా ఉంటుంది కదా, చీమలు వచ్చేస్తాయి. వెళ్ళండి. ఎక్కడ చీమలండి? వెళ్ళండి వెళ్ళండి.
అయ్యో వెళ్ళండి అయ్యో ఓకే ఓకే ఆ, ఇంకా ఇంకా ఉంది అక్కడ అక్కడ ఆ మీరు ఇక్కడే ఉన్నారా ఓకే 5 minutes అయి ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళి కేక్ బయటకు తీయాలి హ. అయ్యో డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి ఏమైంది వసు గారు ఆ, డోర్ రావట్లేదండి అది రాదు ఆ, ఏంటి డోర్కి కోపం వచ్చింది ఆ, ఎందుకు మీరు గట్టిగా డోర్ వేశారు కదా అయ్యో అంటే ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వదా కోపం తగ్గాక ఓపెన్ అవుతుంది ప్లీజ్ అండి ఓపెన్ చేయండి 1 సెకండ్ ఎవరైనా బయట నుంచి ఓపెన్ చేయాల్సిందే ఆ కేక్ బావగారికి ఫోన్ చేయండి ఆ, నా ఫోన్ బయట ఉందండి నా ఫోన్ కూడా బయటనే ఉంది ఇప్పుడు ఎలాగండి ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే అయ్యో మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలండి అప్పుడు డోర్ స్మూత్గా వేసి ఉండాల్సింది గట్టిగా కాదు ఎవరైనా వచ్చి ఓపెన్ చేయాల్సిందే ఏంటో ఏంటండి అక్కడ పడుకున్నారు మరేం చేయమంటారు నుంచుంటే కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అందుకే స్మాల్ రిలాక్స్ ఇట్స్ టైమ్ టు కట్ ద కేక్ ఏవండి మీతో ఒక విషయం చెప్పాలి చెప్పండి ఇప్పుడు కాదు కేక్ కటింగ్ అయిన తర్వాత ఓకే ఏంటి వీళ్ళు ఎంత ఊహల గుసగుసలాడే అయితే మాత్రం ఈ రోజు ఇంతలా గుసగుసలాడుకుంటున్నారు
మనం సరదాగా డాన్స్ చేద్దాం. ఫస్ట్ తాతయ్య నానమ్మ. అవును తాతయ్య. మా వల్ల కాదు. ప్లీజ్ తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.